ఇదొచ్చేసి డే 3 సిరీస్. మార్నింగ్ పూట అయితే ఇలాగ హెవీ బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం. అండ్ కంపేర్ టు డే 1 అండ్ డే 2, డే 3 బ్రేక్‌ఫాస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. బ్రేక్‌ఫాస్ట్ మేమొచ్చేసాం ఎలిఫెంట్ ఫాల్స్‌కి. ఇదైతే షిల్లాంగ్ నుంచి 12 కిలోమీటర్స్ అవేలో ఉంది. దీన్ని 3 స్టెప్ వాటర్ ఫాల్ అని కూడా అంటాము. అంటే వాటర్ ఫాల్స్ 3 టైర్స్‌లో ఫ్లో అయితాయి. ప్లేస్‌ని వింటర్ సీజన్‌లో చూడడానికైతేనే చాలా బాగుంటుంది. మేము వింటర్‌లో వెళ్ళాం కదా! చూడ్డానికి బాగుంది. బట్ చాలా చల్లగా అనిపించింది. నేను మీకు స్క్రీన్‌లో చూపించేది ఫస్ట్ టైర్ వాటర్ ఫాల్. ఫస్ట్ టైర్‌లో ఏంటంటే వాటర్ ఫ్లో చాలా సన్నగా ఉంటుంది. మొత్తం ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది మనకి. ఫస్ట్ టైర్ అయితే చూడడానికి చాలా నార్మల్ అనిపించింది. ఇంకా నేనైతే సెకండ్ అండ్ థర్డ్ టైర్ చూడడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ టైర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలాగ వణికిపోయాను. అంత చల్లగా అనిపించింది. నాకైతే మైండ్ చాలా రిలాక్స్ అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ అండ్ థర్డ్ టైర్ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ సెకండ్ అండ్ థర్డ్ టైర్ ఏంటి అంటే వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంటుంది. మేము ఎక్కువసేపు ఉండలేదు, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ కవర్ చేసేవి చాలా ఉన్నాయని కొంచెం తొందరగానే వచ్చేసాం. నెక్స్ట్ అయితే డింపెప్ వ్యాలీకి వచ్చేసాం. ఇదైతే షిల్లాంగ్ నుంచి 30 కిలోమీటర్స్ అవేలో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వచ్చేసి ఒక వి షేప్డ్ వ్యాలీ. మనం అయితే జాలీగా హ్యాపీగా అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసాం. బట్ నిజంగానే వ్యాలీ చూడడానికి అయితే చాలా బాగుంది. జిప్ లైనింగ్ కూడా ఉంది. బట్ మేము వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ లో ఉంది. నెక్స్ట్ అయితే మేము గార్డెన్ ఆఫ్ కేవ్స్ కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి చిరపుంజిలో లొకేట్ అయి ఉంది. ఇట్ కనెక్ట్స్ వేరియస్ కేవ్స్, వాటర్ ఫాల్స్ అండ్ వ్యూ పాయింట్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్. అండ్ ఇక్కడ ఏంటంటే స్టెప్స్ దిగడానికి ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే ఆల్మోస్ట్ మొత్తం స్లిప్పరీ ఏరియానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం 11 స్పాట్స్ ఉంటాయి చూడడానికి. మేమైతే 3-4 స్పాట్స్ చూసేసి వెళ్ళిపోయాం. అన్ని స్పాట్స్ దాదాపు ఒకే లెక్క ఉంటాయి. చూసినవే కొంచెం వేరే షేప్ లో ఉంటాయి అంతే. ఇది వచ్చేసి ఫస్ట్ స్పాట్. అండ్ ఇక్కడ చూసారా ఎంత స్లిప్పరీగా ఉందో. ఫొటోస్ అండ్ వీడియోస్ దిగడానికి చాలా భయం వేసింది. ఇది వచ్చేసి చాలా కూలింగ్ ఏరియా, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫారెస్ట్ అండ్ కేవ్స్ తో కవర్ అయ్యింది. అండ్ అది కూడా మేము వచ్చింది వింటర్ టైం అయితే ఆల్మోస్ట్ ఓపిక అయితే అయిపోయింది. ఇక్కడైతే నడవడానికి స్టిక్స్ కూడా ఇచ్చారు. నేను ఆ స్టిక్స్ పట్టుకొని నడిచేసాను. చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. ఇంకైతే గార్డెన్ ఆఫ్ కేవ్స్ ని అయితే కవర్ చేశాను. అండ్ దీనికి కంటిన్యూషన్ గా ఇంకొక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను డే 3 సిరీస్. సో మీరందరూ అయితే మిస్ అవ్వకుండా చూడండి.